కేటీఆర్ గారు డ్రామా రావని మరొకసారి నిర్ధారణ చేసుకున్నారు. లొటపీస్ కేసు అని అన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది. లొటపీస్ కేసు అయితే ఎందుకు మరి భయపడుతున్నామని అడుగుతున్నాం. తప్పు చేసింది కాక చట్టపరంగా చట్టం తన పని చేసుకుపోతున్నప్పుడు చర్యలు తీసుకున్నప్పుడు దానికి సహకరించాల్సినటువంటి బాధ్యత కేటీఆర్ గారి పైన ఉన్నదని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఈ రేస్లో జరిగినటువంటి 55 కోట్ల రూపాయలు క్యాబినెట్ అనుమతి లేకుండా, ఎవరి పర్మిషన్ లేకుండా, కేంద్రం అఫైర్స్ నుంచి కూడా ఎలాంటివి లేకుండా మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన సందర్భంగా ప్రభుత్వము మారిన తర్వాత ప్రభుత్వం ఒక ఎంక్వైరీ చేసినప్పుడు దాంట్లో తేలినటువంటి వాటి నేపథ్యంలో ఏసీబీ కానీ ఈడీ కానీ అక్కడ జరిగినటువంటి టెక్నికల్గా జరిగినటువంటి అవకతవకల పట్ల ప్రభుత్వము స్పందించి మీకు నోటీసులు ఇస్తే ఆ నోటీసులను కూడా లొటపీస్ కేసు అని చెప్పి నిజమైన ఉద్యమకారులు అయితే కేసులకు భయపడడు, తప్పు చేయకపోతే భయపడడు. మీరు తప్పు చేశారు కాబట్టే ముందస్తు బెయిల్ కావాలని చెప్పేసి క్వాష్ పిటిషన్ వేసి కోర్టుకు పోయినారు. అది సరిపోదనకుండా ఇవాళ నా అడ్వకేట్ ఉంటేనే నేను లోపలికి వెళ్తాను, లేదంటే నేను లోపలికి వెళ్ళను, బయట నుంచి వెళ్ళిపోతానని మాట్లాడినారు. మొన్నటిదాకా మీరు అధికారంలో ఉండి షాడో ముఖ్యమంత్రిగా పనిచేశారు కదా, పోలీస్ వ్యవస్థ పైన నాకు నమ్మకం లేదని మీరు మాట్లాడుతున్నప్పుడు మరి ఇదే వ్యవస్థలో ఇదే అధికారులు కదా మొన్నటి వరకు కూడా పనిచేసింది. అంటే మొన్నటిదాకా మీరు బుకాయించి దొంగ కేసులు పెట్టి ప్రతిపక్షంలో ఉన్న నాయకుల పట్ల చేసినటువంటి కేసులన్నీ కూడా మీ కన్సర్న్లలోనే పోలీసులు చేసినారని మీరు ఒప్పుకున్నట్టే. ఈ సందర్భంగా వ్యవస్థలో ఎవరైనా కూడా అధికారులు వాళ్ళ పని వారు చేసుకొని వెళ్తారని ఒక ప్రజాప్రతినిధిగా గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసినటువంటి మీకు అవగాహన లేకపోవడం అన్నది నిజంగా ఇలాంటి వ్యక్తులను ఆ ప్రజలు ఎన్నుకున్నది అనేది శోచనీయంగా ఉన్నది. కేటీఆర్ గారు నిజంగానే మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవాళ ఆ కేసులో ఎంత పస ఉందో పస లేదో అన్నది మీ నోటిగుంట మీరే చెప్తున్నారు. మీ పార్టీకి బాండ్ల రూపకంగా 2022లో 49 కోట్ల రూపాయలు ఇచ్చినారని చెప్పినారు. ఈ 2023లో ఈ కార్ రేసు కాంట్రాక్ట్ అతనికి గ్రీన్ కో వాళ్ళకి మీరు ఇచ్చినామని చెప్పినారు. అది 22లో జరిగితే ఇది 23లో జరిగిందని మీరే ఒప్పుకున్నారు. అంటే వాళ్ళు మీ పార్టీకి బాండ్లు ఇచ్చినారు కాబట్టి 2023లో ఈ కార్ రేస్ సంబంధించినటువంటి కంపెనీకి ఎలాంటి పర్మిషన్ లేకుండానే ఒక నియంత లెక్క మీరు ఒక సింగిల్ సంతకంతో మీరు మీ కనుసైగల్లోనే ఆ రోజు ఉన్నటువంటి అధికారి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారని ఇక్కడనే తేటతెల్లమైపోయింది. ఆ రోజు పార్టీకి ఫండ్ ఇచ్చినారు 49 కోట్లు కాబట్టి 55 కోట్లు సంబంధించినటువంటి అమౌంట్ చేశారు. అందుకనే తెగ ఆ కంపెనీ మీద బాధపడుతున్నారు. 100 కోట్లు ఆ కంపెనీకి నష్టం వచ్చిందని బాధపడుతున్నారు. మరి తెలంగాణ ఖజానాకి నష్టం జరిగిందన్న బాధ మీకు లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని దాచుకున్నామన్న బాధ లేదు. పుట్టని బిడ్డకు కూడా అప్పు చేసినామన్న బాధ మీకు లేదు. ఇక్కడ కూడా మీ స్వార్థము మీ స్వలాభమే చూసుకుంటున్నారు. అధికారంలో అదే పని చేశారు, అధికారం కోల్పోయిన తర్వాత కూడా అదే పనిలో ఉన్నారు. నిజంగానే మీలాంటి వ్యక్తులు ఒక యంగ్స్టరు కాబోయే ముఖ్యమంత్రి అని పదే పలుసార్లు మీతో పాటు తిరిగి మాట్లాడేటువంటి బీఆర్ఎస్ నాయకులు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేటీఆర్ గారు ప్రతి దానిని మాట్లాడతారు, బొక్కబోర్ల పడతారు. దాంట్లో ఎంత సబ్జెక్ట్ ఉంది, దాంట్లో ఎంత పస ఉంది అన్నది అవగాహన లేకుండానే నోరు జారుతారు. తర్వాత ఎదుటోన్ని బ్లేమ్ చేసే ప్రయత్నంలో ఉంటారు. ఇవాళ ప్రభుత్వాన్ని మీరు మాట్లాడినటువంటి మాటలు, యనమల రేవంత్ రెడ్డి గారి యొక్క రాజ్యాంగం నడుస్తుంది, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తలేదు అన్నారు. గత ప్రభుత్వంలో పూర్తిగా 10 సంవత్సరాలు మీ నాయన ఒక హిట్లర్ లెక్క కల్వకుంట్ల కాన్స్టిట్యూషన్ని అమలు చేసినారు అన్నది ముమ్మాటికి జగమెరిగిన సత్యం. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కూడా అవమానపరిచినాడు మీ నాయన. ఇవాళ మీరు ఎదుటోడు కూడా అట్లాగే ఉంటాడనే విధంగా ప్రజాపాలన ప్రభుత్వాన్ని అవహేళన చేస్తూ, అధికారులు ఇచ్చినటువంటి నోటీసులకి బేఖాతరు చేస్తూ, లెక్క చేయకుండా అధికారులను తప్పుపడుతూ, పోలీస్ వ్యవస్థను తప్పుపడుతూ మీరు మాట్లాడినటువంటి మాటలు సిగ్గుచేటు. లొటపీస్ కేసే కదా, మరి అట్లా పోయి ఇట్లా వస్తావు కదా, ఎందుకు భయం? ఆ కేసులో బలమే లేకపోతే నిలబడదు కదా. నువ్వు తప్పు చేసినావు కాబట్టే ముందస్తుగా కోర్టుకు పోయినావు, ముందస్తు నీతో పాటు అడ్వకేట్ని తెచ్చుకున్నావు. కాబట్టి పైగా ఈడీ కూడా రైడ్ చేయబోతుంది నా ఇంటి మీద. వాళ్ళే కొన్ని
ఆధారాలు అలా అక్కడ ఏం దొరకకపోయినా కూడా అక్కడ కొన్ని ప్లాంటేషన్ చేసి ఒక ఫేక్ కేసు నా పైన పెట్టబోతున్నారని కోయిల ముందే కూసింది. మరి ఈ కోయిల గతంలో ఎన్ని కేసులు ఇట్లా చేసింది? పోలీసులతోన ఎంతమంది ఇళ్ళల్లో ఎన్ని ఫేక్ కేసులు ఎన్ని వాటిని మీరు చేసినారో ఈ సందర్భంగా మీరే చెప్తున్నారు. అంటే గత ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా మీ కబంధ హస్తాల్లో పెట్టుకొని ఎవరిని ఎక్కడ మాట్లాడనీయకుండా పోలీసు వ్యవస్థతో అణగదొక్కినారని ఈ సమాజానికి తెలుసు. అట్లాగే ఈ రోజు ఉన్నటువంటి వ్యవస్థ కూడా అట్లాగే ఉంటుందంటే ఇప్పుడున్నది కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రాంతీయ ప్రభుత్వం కాదు. కాంగ్రెస్ అంటే ఒక డెమోక్రటిక్గా అన్ని వ్యవస్థలకి ఏ వ్యవస్థ తన పని తను చేసుకొని పోవాలి, ఏ అధికారి తన పని చేసుకోవాలి, ఏ మంత్రి అయినా తన పని తను చేసుకోవాలి అని ఒకరి వ్యవస్థలో ఇంకొకరు ఇంటర్ఫియర్ కాకుండా డెమోక్రటిక్గా సాగేదే కాంగ్రెస్ ప్రభుత్వం. బట్ ప్రాంతీయ పార్టీలో అలా కాదు కదా. కేసీఆర్, కేటీఆర్ వీళ్ళు చేస్తే అంతా కింది వరకు అమలవాల్సిందే, జీ హుజూర్ అనే విధంగా. నాది జీ హుజూర్ ప్రభుత్వం కాదు, ఇది ప్రజాపాలన ప్రభుత్వం. నువ్వు తప్పు చేసావు కాబట్టి ఇది శాంపిల్ మాత్రమే, ఈ కేసు శాంపిల్ మాత్రమే. మీరు చేసినటువంటి దాంట్లో ఏ స్కీమ్ని ఇవాళ ముట్టుకున్నామంటే ఆ కేసులో ఏదో ఒకటి మీరు చేసిన ప్రతి స్కీము కూడా స్వలాభం లేకుండా, దాంట్లో మీకు ధనార్జన లేకుండా మీరు ఏ పని చేయలేదు. ప్రతి దాంట్లో కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా గిట్లనే ప్రజలను తప్పుదోవ పట్టించి కోట్ల రూపాయలు సంపాదించారు. తెలంగాణ వచ్చినాక ప్రభుత్వం మీ చేతిలో ఉంటే 10 సంవత్సరాలు కూడా అదే పని చేశారు. మీ ఆస్తులు ఎంతో బయట పెట్టండి, అంత దూరం ఎందుకు బయట పెట్టండి. మీరు ఏమేమి కంపెనీ డెవలప్ చేశారు, విదేశాల్లో నువ్వు నీ చెల్లె మీ బావ ఎక్కడెక్కడ ఆస్తులను కూడబెట్టేసి ఏమేమి కొన్నారు ఈ సమాజానికి తెలియదా? ఈ కేసుకు సంబంధించినటువంటి ప్రభుత్వం దగ్గరనే ఉన్నాయి. మళ్ళీ నన్నెందుకు ఎంక్వైరీకి అంటే ప్రభుత్వం దగ్గర ఉంటుంది. అది నువ్వు ఎందుకు చేసినావు అనే కదా ప్రభుత్వం ఎంక్వైరీ చేసేది, అధికారులు ఎంక్వైరీకి పిలిచేది దానికోసం కదా. నేను రాజును కాబట్టి, యువరాజును కాబట్టి నేను ఇంట్లోనే ఉంటా, నేను ఎలాంటి కేసులకు వెళ్ళను. రాచరికం కాదు, ఇది ప్రజాపాలన. ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వం కాన్స్టిట్యూషన్ పైన ప్రమాణం చేసి డెమోక్రటిక్గా వ్యవహరించేటువంటి వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కాబట్టి కేటీఆర్ గారు అది మీరు మర్చిపోయి పదే పదే ప్రభుత్వాన్ని తప్పుపడుతూ రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని తప్పుపట్టేటువంటి వ్యాఖ్యలు చేసినట్లయితే పుట్టగతులుండవు తెలంగాణ రాష్ట్రంలో, గుర్తుపెట్టుకోండి. నకిలీ ఉద్యమకారుని కాబట్టే ఇవన్నీ మాట్లాడుతున్నావు. నిజమైన ఉద్యమకారునివి డేవన్న తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం నిలబడి ఉంటే ఇట్లా మాట్లాడేవాడివి కాదు. ఎవరో ఏమంటారు, చీమలు పెట్టిన పుట్టలోకి పాము దూరినట్టుగా అందరూ చేసినటువంటి పోరాటము మీ పోరాటంగా చెప్పుకొని వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో మీ పబ్బం గడిపినారు. కాబట్టి ఇది ఎక్కువ రోజులు ఉండదు, నీళ్ళకు నీళ్ళు పాలకు పాలు తేలేటువంటి రోజులు దగ్గర పడ్డాయి. తప్పకుండా తప్పు చేసిన వాడు చట్టం ముందు శిక్షకు 100% అర్హుడవుతాడు. ఈ కేసులో మీ యొక్క తప్పు ఏంటి అన్నది ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం మేరకే మిమ్మల్ని పిలవడం జరిగింది. ఇవాళ మీరు ఇచ్చినటువంటి దానికి అధికారులు ఎంతవరకు సాటిస్ఫై అయ్యారు, ఏం జరుగుతుందని త్వరలోనే మనం చూస్తాం. కాబట్టి తెలంగాణ సమాజం మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మే పరిస్థితి లేదు. మీ చెల్లె కొత్త దుకాణం మొదలుపెట్టి మా అన్నని అక్రమంగా అరెస్ట్ చేసిరని మాట్లాడుతున్నది. మరి కేంద్రంలో అరెస్ట్ చేస్తే అక్కడ అక్రమం చెప్పారు, రాష్ట్రంలో అరెస్ట్ చేస్తే అక్రమం చెప్పారు. మరి మీరు అధికారంలో అరెస్ట్ చేసినాడు, మీరు చేసిన అరెస్టులన్నీ అక్రమ అరెస్టులని ఒప్పుకోవాలా? మరి దానికి సమాజానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది మీరు. కాబట్టి తెలంగాణ ప్రజల యొక్క చెమటోర్చి ట్యాక్స్ ద్వారా కట్టిన ప్రతి రూపాయిని మీరు దోచుకున్న సొమ్ముని ఇవాళ ఈ ప్రభుత్వము కక్కించే ప్రయత్నం చేస్తుంది. తప్పకుండా తిరిగి ఆ సొమ్మునంతా తెలంగాణ ప్రజలకి చేర్చే వరకు ఈ తెలంగాణ సమాజం ఊరుకోదు. మీరు చేసిన తప్పులన్నింటికీ కూడా ఇవాళ ఆ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి రోజు దగ్గర ఉన్నది. ఎంట ఉండి భజన చేసే భజన పరులు కూడా ఆత్మపరిశీలన చేసుకోండి అని సందర్భంగా గుర్తు చేస్తాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.